We'll continue our Bible study in the book of Daniel. డానియేలు గ్రంథం నుంచి మన యొక్క బైబిల్ పఠనాన్ని కొనసాగించుకుందాం. Last Bible study we have come up to Daniel chapter verse 16. డానియేలు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం వరకు వచ్చాము. So as a brief revision, క్లుప్తంగా దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. so the watcher has come. What is the meaning of watcher? We have seen in detail. జాగరకుడు వచ్చాడు అని చెప్పి చూసుకున్నాము. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా చూసాము ఆ దినాన్ని. So the watcher came with a loud voice, cried. ఆ యొక్క జాగరకుడు చాలా బిగ్గర స్వరంతో వచ్చి ఆయన అరుస్తూ ఉన్నాడు. We compare that to when the herald, when the king made that image to announce to worship everyone to worship that image, he announced with a loud voice. ఏదైతే ఆ యొక్క రాజుని బిగ్గరగా ప్రతిమ నిలబెట్టి గట్టి స్వరంతో చెప్పాడో అదే స్వరం చెప్పబడతా ఉంది. So what he has done, same thing is happening to him. ఏదైతే నెబుకద్నెజర్ రాజు చేశాడో అదే ఆ యొక్క రాజుకు కూడా జరిగింది. So we have seen that how it is applicable to us. Isaiah 58:1, keep the trumpet in your mouth and with a loud sound voice you tell the transgression sins of my people. Isaiah 58:1. మనము అది మనకి ఏ విధంగా కూడా వర్తిస్తుంది అన్న విషయాన్ని యెషయా గ్రంథము 58:1వ వచనంలో చూసాం దాన్ని. And he made the loud announcement. చాలా బిగ్గరగా ఆ యొక్క ప్రకటన వినపడింది. And the watcher told, hew down or cut down the tree. జాగరకుడు చెప్తా ఉన్నాడు కదా, చెట్టుని నరికివేయడి. And verse 14 and 15, the tree is converted to a person. You cut the tree, but his branches, his leaves, all they made it equal to a man. అయితే అక్కడ ఆ యొక్క జాగరకుడు చెప్తా ఉన్నాడు, చెట్టు కట్ చేయమని కోయమని చెప్తున్నాడు కదా. ఆ యొక్క చెట్టు ఒక మనిషికి సూచనగా ఉంటా ఉంది. అందుకని ఇంగ్లీష్లో ఆయన లేకపోతే దాని యొక్క కొమ్మను చెట్టును నరికివేయడి అని చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తిని గురించి సూచనగా ఉంటా ఉంది అది. And that the verses teaches us Lord has the power over everything to build, all at the same time he has power to pull it down or destroy it. దాని అర్థం ఏంటి అంటే దేవునికి సర్వ అధికారం కలిగి ఉంది. ఎవరినైనా కూడా ఆయన నియమించగలడు, ఎవరినైనా కూడా ఆయన నాశనం చేయగలడు. And the watcher told that leave the stump. ఆ యొక్క జాగరకుడు చెప్తా ఉన్నాడు కదా, ఆ యొక్క దాన్ని ఉన్నటువంటి మోడును ఉంచేయమని చెప్తా ఉన్నాడు. The stump of the tree is cut out, the remaining portion of the roots you leave that. దాన్ని మాత్రం ఆ యొక్క కింద ఉన్నటువంటి భాగాన్ని వదిలేసిమని చెప్పాడు. And this stump is bound with bands of iron and brass. దానికి ఏం చేయాలి అంటే ఎత్తడి ఇనుముతో కలిపినటువంటి ఆ యొక్క దాన్ని కట్టమని చెప్తా ఉన్నాడు. So the brass represents the judgment. ఆ యొక్క ఇత్తడి అనేటువంటిది తీర్పుకు గుర్తుగా ఉంటా ఉంది. And iron represents the captivity. ఇనుము బంధించబడినటువంటి వారికి గుర్తుగా ఉంటా ఉంది. Joseph in Psalms 105, we have seen that he was kept in the prison of iron, that we have referred that. యోసేపు గురించి మనం చూసుకున్నాము. కీర్తనలో 105లో చెప్పబడింది, యోసేపు ఇనుప బంధకాల్లో బంధించబడి ఉన్నాడు అని చెప్పి. We learned, we compared that the brass is judgment, iron is equal to captivity. ఇతడి అనేటువంటిది అది తీర్పుకు, అలాగే ఇనుము అది బంధించబడినటువంటి వారికి గుర్తుగా ఉంటా ఉంది. In verse 16 it is written that he was given human heart is removed and beast heart was given. అక్కడ 16వ వచనములో మనిషి యొక్క హృదయం తీసివేసి మృగం యొక్క మనసు దానికి ఇవ్వబడింది. The later verses we will see that this person or the king, which is representing the king, he was eating grass like ox.
ఆ యొక్క ఆవు వలె లేకపోతే ఆ యొక్క ఆవు వలె గడ్డి తింటా ఉన్నాడు. ఆ రాజు ముందున్నటువంటి వచనాల్లో మనం దాన్ని చూడగలుగుతాము. And his hair become the feathers of eagle. అయ్యో ఆ యొక్క ఆ పక్షిరాజు యొక్క వెంట్రుకల వలె ఆయనకు సంబంధించినటువంటి చర్మం అయిపోయింది ఆ విధంగా. And the nails also come as the claw, the claw of the eagle, how it becomes the nails. Like ఆ యొక్క పక్షిరాజు యొక్క గోర్లు వలె ఆయనకున్నటువంటి గోర్లు అలా అయినాయి. So after this much we have seen about the dream. ఆ యొక్క కళలో ఉన్నటువంటి భాగము ఇంతవరకు మనం చూసుకున్నాము. Today we'll read from verse 17 onwards. ఈ దినాన్ని 17 నుంచి మనం చదువుకుందాము. Daniel chapter 4 verse 17. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. This matter is by the decree of the watchers and the demand by the word of the holy ones, to the intent that the living may know that the Most High ruleth in the kingdom of men, giveth it to whomsoever he will, and setteth up over it the basest of men. ఈ ఆజ్ఞ జాగరూకుడగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. So the watchers, according to the decree of watchers, means that the watchers must have decided themselves. అయితే ఆ యొక్క జాగరూకుడు వారిగా నిర్ణయించుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాము. And as demand by the holy ones. అది కూడా అది ఏ విధంగా జరిగింది అంటే పరిశుద్ధుల యొక్క దేవదూతల యొక్క పరిశుద్ధుల యొక్క నిర్ణయాన్ని బట్టి జరిగింది అది. That we can understand that the watchers or the angels came to a conclusion or resolution, let us do like this. They have taken a decision. ఈ విధంగా తీసుకోవాలి నిర్ణయము అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. And that is a demand of the holy ones, it is written. ఇది కూడా దేని మీద ఆధారం చేసుకొని జరిగిందంటే పరిశుద్ధుల యొక్క డిమాండ్ని బట్టి, అంటే వారికి ఉన్నటువంటి నిర్ణయాన్ని బట్టి జరిగింది అది. So holy ones means the ones, it is written in plural. That shows the trinity of our God, God the Father, God the Son, God the Holy Spirit. That's why holy ones it is written. పరిశుద్ధుల ప్రకటన, పరిశుద్ధులు అనే ప్యూర్లో వచ్చింది కాబట్టి బహువచనం వచ్చింది. అందుకోసమని అది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంగా ఉంది అది. So in English it is there as the demand by the holy ones. Ones means in plural more than one person. ఇంకా ఇంగ్లీష్లో కూడా ఆ విధంగానే ఉంది, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు. And we know that there is none holy other than our God. 1 Samuel chapter 2 verse 2. మనకు తెలిసిన విధంగా 1 సమూయేలు 1:2 ప్రకారంగా దేవుడు తప్పించి ఇంకెవరూ కూడా పరిశుద్ధుడు లేడు. 1 Samuel chapter 2 verse 2. 1 సమూయేలు 1:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. So what we can understand from this lines, the angels must have gone to God and asked, we want to teach a lesson to King Nebuchadnezzar, give us permission. అయితే మేము నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాము కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని ఈ విధంగా దేవుణ్ణి అడిగారు వాళ్ళు. All the angels must have gone to God, we want to teach a lesson. అందు నిమిత్తమై ఇక్కడ ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా దేవుని యొద్దకు వెళ్ళి ఆ యొక్క పాఠం నేర్పించడానికి పర్మిషన్ తీసుకున్నారు. Maybe the prayers of Jewish people who are under captivity, they cried unto the Lord, and the angels they must have decided, let us go and teach a lesson to this King Nebuchadnezzar. లేదు అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు పట్టబడినటువంటి వారు ప్రార్థన ఫలితమై ఉండొచ్చు. వారు ఆ ప్రార్థన ఫలితంగా ఈ యొక్క దేవదూతలు వెళ్ళి ఆ యొక్క నెబుకద్నెజరుకు ఒక పాఠం నేర్పించు అని చెప్పి ఉండొచ్చు. So this we understand what has happened at the time of King Ahab, the king of Israel. ఇజ్రాయేలు పరిపాలించేటువంటి ఆహాబు దినముల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. 1 Kings chapter 22. మొదటి రాజులు 22వ అధ్యాయము verse 20. 20వ వచనము. మొదటి రాజులు 22. ఆహాబు రామోత్గిలాకు ఎత్తుకుపోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించుమని యెహోవా సెలవీయక, ఒకడు ఈ విధంగాను మరి ఒకడు ఆ విధంగాను యోచన చెప్పుచున్నది. Up to 23. 23 వరకు. ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి
నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతను అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుకు పోయి ఆ ప్రకారమే చేయమని అతనికి సెలవిచ్చాడు. So you see that similarity here. The angels go to the presence of God and ask, let us go there to the prophets of this King Ahab. We will deceive them. We will give permission to us. Let us go. ఇక్కడ కూడా దేవదూతలు దేవుని యొద్దకు వెళ్ళి అహాబు యొద్దకు వెళ్ళి మేము ఏ విధంగా చెప్తాము అంటే మేము ఆయన్ని అబద్ధమాడేటువంటి ప్రవక్తలుగా ఉండేటువంటి విధంగా చేస్తామంటే అప్పుడు దేవుడు వారికి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ We can compare that here, that watchers got the demand from God and they come down and announce these things. దేవుని యొక్క నుంచి ఏదైతే ఆజ్ఞ ఉంటా ఉందో ఆ యొక్క ఆజ్ఞను దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి పాటించేటువంటి వారుగా ఉన్నారు. So the God's rule, that's what we understand, that to understand that throughout the world, wherever the kingdom is there, it is ruled by God. అయితే ఈ లోకంలో ఎక్కడ ఏ రాజ్యము స్థాపించబడినప్పటికీ అవన్నిటికి దేవుడే వారిని పరిపాలించేటువంటి వాడు పరిపాలకుడిగా ఉన్నాడు. Our God is on the throne of holiness. మన దేవుడు సింహాసనం మీద పరిశుద్ధుడై ఉన్నాడు. You see that Psalms 47, కీర్తనలు 47 verse 8, 47:8. 47:8. దేవుడు అన్యజనులకు రాజు ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. So God is the king over everybody and he is on the throne. Throne means the ultimate authority, only with God. దేవునితోనే అంతిమముగా ఉండేటువంటి ఆ యొక్క న్యాయము లేకపోతే ఆయనకు ఉన్నటువంటి తీర్పు ఆయనకు ఉన్నటువంటి అధికారం అంతా కూడా ఆయనకు మాత్రమే ఉంది. That's why we sang the song Rajyam Elunu. అందుకని మనం పాట పాడుకున్నాము రాజ్యం ఏలుతాడు అని చెప్పి. Lord he reigns. ఆయనే ఆ యొక్క పరిపాలన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. Because the heart of the king is in the hand of God. Proverbs 21 verse 1. We know that verse. ఆ యొక్క సామెతలు 21:1లో మనం చూడగలము మనుషుల యొక్క హృదయము దేవుని చేతిలో ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. Wherever he wants, he will turn it. ఏ విధంగా తిప్పాలనుకుంటే ఆ విధంగా ఆయన తిప్పుతాడు. That means God has the power over the kingdoms of the men, the earth. Whatever he wants to do, he will do it. మనుషులు పరిపాలించేటువంటి పరిపాలన ఈ భూమి మీద ఎవరు పరిపాలించినప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా కావాలనుకుంటాడో ఆ విధంగా చేస్తా ఉన్నాడు. Lord reigns. ఇది ప్రభువే ఏలుచున్నాడు. 96 Psalm. కీర్తనలు 96 verse 10. 10వ వచనము. The Lord reigns. అది ప్రభువే ఏలుచున్నాడు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. So this is in this verse we find that it's a command from the Lord. Because go and cut down the tree. I will have judgment and I will have captivity for that person. This is a command from Lord. It is to know. ఈ యొక్క ఆజ్ఞ దేవుని యొద్ద నుంచి వచ్చింది. నీవు వెళ్ళి ఆ యొక్క చెట్టును నరికివేయము, దాని ప్రకారంగా ఆయన తెలుసుకుంటాడు అని ఆజ్ఞ వెలువడింది. All the people should know that God reigns. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు రాజ్యం ఏలుతున్నాడు అని తెలుసుకోవాలి. So it's a God's choice that we have seen in that verse, and the people may know that దేవుని యొక్క అవకాశంగా the living may know that the Most High ruleth in the kingdom of men and giveth it to whomsoever he will and setteth up over it the basest of men. దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించననియు. Then he giveth to whom? ఎవరికి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు ఆయన? The basest of men. తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును. Basis in English it is written, the basis means lowest. అంటే అత్యల్ప ఉంది బ్రదర్. అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడు. See, in our government system there is election and after casting vote they count and select who is the leader. మనకున్నటువంటి రాజ్యాంగ ప్రకారం అయితే ఎలాగుందంటే ఒక నాయకుడు నిలబడతాడు, వాళ్ళందరికీ కూడా ఓట్లు వేస్తారు. And finally they choose a leader. ఆ తర్వాత ఆ యొక్క నాయకుని ఎన్నుకుంటారు. That who has to come in that win that election
depends on God. అది ఎవరు నియమించబడాలి అన్నది దేవుని మీద ఆధారపడి ఉంది. God will decide this man has to win and he has to rule. దేవుడే నిర్ణయిస్తాడు పలానా వ్యక్తి గెలవాలి, ఈయన ఎలా పరిపాలించాలి. And it is God's decision. ఇదంతా కూడా దేవుని యొక్క నిర్ణయమై ఉంటా So ఉంది. in this verse, that is what that God only decides, and He only set up who was to rule. దేవుడే నిర్ణయిస్తాడు, ఆయనే ఎవరిని ఈ పరిపాలించాలో నియమిస్తాడు. And basest the person who having the least value, Lord who chooses them. ఆయన రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడు. How do you understand ఏ this? విధంగా ఈ వచనాన్ని అర్థం చేసుకోగలుగుతాం? The Bible references are there. దీని గురించి బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. So first one example. మొట్టమొదటిగా ఒక ఉదాహరణ. Who is the first king of Israel? ఇజ్రాయేల్కి ఉన్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరు? Saul. Saul. Saul from the tribe of Benjamin. బెన్యామీను గోత్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. How he became the king? ఏ విధంగా ఆయన రాజు అయ్యాడు? He was coming searching for the donkeys of his father. ఆ యొక్క తండ్రి యొక్క గాడిదలను పోగొట్టుకుంటే అవి నెలకనందుకు వచ్చాడు ఆయన వెతకడానికి. He with the one servant, he joined with him and keep on searching. That is, he is after the donkeys. ఆయనతో పాటు ఒక సేవకుడు ఉన్నాడు. ఆ ఇద్దరూ కలిసి ఆ యొక్క గాడిదలను వెతుకుతూ ఉన్నారు. And they could not find the donkeys. Finally they came to prophet Samuel. చివరగా వారు ఆ యొక్క గాడిదలను కనుగోలేకపోయారు, కానీ చివరగా ప్రవక్త అయిన సామ్యూయల్ దగ్గరికి వచ్చారు. Before coming, only God told to Samuel, one person will come. I will show you who is that person, and you anoint him as the king. ముందుగానే వీళ్ళు రాకముందే సౌలుకి దేవుడు చెప్పాడు, ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు, ఆయన నీవు అభిషేకించు, రాజుగా అభిషేకించు అని చెప్పాడు. You see that 1 Samuel chapter 9. మొదటి సమూయేలు 9వ అధ్యాయము verse 3. 3వ వచనము. First 9:3. 1 Samuel chapter 9 verse 3. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గాడిదలను పట్టుకోగా కీషు తన కుమారుడైన సౌలు పిలిపించి తన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గాడిదలను వెతుకుమని చెప్పాడు. So here he is being sent to search the donkeys. ఆయన గాడిదలను వెతకడానికి పంపించబడ్డాడు తండ్రి చేత. Now 15 and 16. ఇప్పుడు 15, 16 చూడండి ఒకసారి. సౌలు వచ్చకి రేపు వచ్చునని యెహోవా సమయాన్ని తెలియజేశాను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ ఎదుగు రప్పించుదును. See here you will find who was Saul and how Lord has chosen him. ఇక్కడ సౌలు ఎవరు, దేవుడు సౌలును ఏ విధంగా ఏర్పరచుకున్నాడు అన్నది మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. He also says, I am the least of all the tribes. My house also very least. Nothing. That means he is not a warrior. He is not a renowned person or a very strong man. No, he is not like that. ఆయనే సౌలే చెప్తా ఉన్నాడు, నేను కనిష్టమైనటువంటి బెన్యామీను గోత్రము వాడను, నా కుటుంబం ఏపాటిది అంటా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఒక యుద్ధశాలి కాదు, అలాగే ఆయన యుద్ధ అనుభవం ఉన్నటువంటి వాడు కూడా కాదు. So here Lord is chosen to be the ruler or the king over Israel. Lord has chosen the basis. Low value person he has chosen. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆ స్థాయి ఎలాగుంది అంటే అత్యల్పుడైనటువంటి వాడిని ఆయన ఎన్నుకొని రాజుగా నియమించాడు. One more example also. ఇంకొక ఉదాహరణ ఉంది. King David. దావీదుని తీసుకుందాం. How King David, how the prophet Nathan is telling David. దావీదుతో నాతాను ఏం చెప్తా ఉన్నాడు? I have chosen you from following the sheep court, from following the sheep. I have taken from that. గొర్రెలు కాచేటువంటి నిన్ను తీసుకొచ్చి రాజుగా చేశాడు అని నాతాను చెప్తా ఉన్నాడు. 2 Samuel. 2వ సమూయేలు chapter 7 verse 8. 7, 8 వచనాలు. Chapter 7 verse 8. క్షమించండి, 7వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి నీవు నా సేవకులకు దావీదుతో ఇలా చెప్పుము, సైన్యములు గణపతియకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించుదును. So you find here David is a shepherd boy, very small boy, very small shepherd, is after the sheep, looking after the sheep. Lord has chosen him to be the king. చాలా చిన్నవాడు, గొర్రెలు కాచేటువంటి వాడు. అయితే అటువంటి వాడిని తీసుకొచ్చి దేవుడు ఇజ్రాయేల్ మీద అధిపతిగా చేశాడు, రాజుగా చేశాడు. Hannah in her prayer he says, Lord will raise up people from the dunghill
and he will make him to sit with the princess. This is 1 Samuel chapter 2. మొదటి సమయంలో హన్నా ఈ విధంగా ప్రార్థన చేస్తుంది. 1 Samuel chapter 2 verse 8. 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెట్ట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. You see that how Hannah, as a prophecy, she tells in her prayer or praise to our God, said he will lift up the least person and will keep them to rule the people or make them to sit with the princess. ఆమె ప్రవచన ద్వారా అన్నా చెప్తా ఉంది కదా, దరిద్రులను చాలా హీన స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా తీసుకొచ్చి నీవు రాజులతో పాటు అధికారులతో కూర్చోబెడతావు అంటా ఉన్నది. Same thing we find in Luke chapter 1. లోకాసు వార్త 1:52. Luke chapter 1 verse 52. 1:52. లోకాసు వార్త 1:52. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. 52. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. So it is he putteth down the mighty from their seats and exalt them to of low degree. Whoever is in the high places, like King Nebuchadnezzar, he will be brought down, and them of low degree he will exalt them. ఇక్కడ ఎవరైతే అత్యధికమైనటువంటి స్థాయిలో ఉంటారో వారిని కిందకి పడత్రోసి చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారిని తీసుకెళ్లి పైన కూర్చోబెడతాడు. We find that it is the Lord's doing. Lord, that's how he operates or works with the kingdom of men. ఇదంతా కూడా దేవుడు చేసేటువంటి పనిగా ఉంటా ఉంది. ఆయన రాజ్యము ఆ విధంగా చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. And whoever is very least he will raise, whoever is exalting themselves he will bring them down. ఎవరైతే అత్యల్పమైనటువంటి స్థాయిలో ఉంటారో వారిని పైకి తీసుకెళ్లేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా హృదయంలో గర్వం కలిగినటువంటి వారు ఉంటారో వారిని తీసుకొచ్చి కిందన పడవేస్తాడు. So in Daniel chapter 4 verse 17 we learned this, that the Most High ruleth in the kingdom of men, giveth to whomever he will, and setteth up over it the basis of man. ఇక్కడ మనం 4వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు గ్రంథంలో ఇదే చూడగలుగుతా ఉన్నాము. ఎవరైతే దేవుని రాజ్యం పైన అధికారి అయి ఉండి తాము ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును, ఆ రాజ్యం అత్యల్పమైనటువంటి మనుషులకు నియమించుచున్నాడు. So what we learn from this verse? అయితే ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతూ ఉన్నాము? It is God is ruling. దీన్ని దేవుడే పరిపాలించేటువంటి వాడుగా ఉన్నాడు. If the Lord has to lift us up or exalt us, we should be humble. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనం తగ్గించుకున్నటువంటి వారంగా ఉండాలి. We are nothing, unprofitable people, we should declare that. మనము ఏ విధంగా చెప్పాలంటే నేను నిష్ప్రయోజకమైనటువంటి దాసుడును అని మనం చెప్పుకోగలిగిన వారుగా ఉండాలి. 1 Peter chapter 5 verse 6 it is written. 1 పేతురు 5:6 ఆ విధంగా రాయబడి ఉంది. 1 Peter chapter 5 verse 6. 1 పేతురు 5:6. అహంకారులను ఎదిరించి దీనిలో అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంది. So we have to humble ourselves so that Lord will raise us according to his grace to a higher level. మనం కూడా ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకున్నటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని పైకి తీసుకెళ్లేటువంటి వాడుగా ఉంటాడు. So we can see the theme of this verse 17 in chapter 4. ఈ యొక్క 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దానికి ఇది మూలపాఠంగా ఉంటా ఉంది. And we'll go to the next verse. మనము తర్వాత వచనంకి వెళ్దాము. Verse 18. 18వ వచనము. This dream I, King Nebuchadnezzar, have seen now, though, O Belteshazzar, declare the interpretation thereof, for as much as all the wise men of the kingdom are not able to make known unto me the interpretation, but thou art able, for the Spirit of the Holy God is in thee. బెల్తెషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నదే గనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు వంటిని. Once again the king tells that O Belteshazzar, that means referring to his God. Bel is his own personal God, King Nebuchadnezzar personal God. దేవుడు నెబుకద్నెజరు మళ్ళీ ఇంకొకసారి బెల్తెషాజరు అని పిలుస్తూ ఉన్నాడు. అంటే బెల్ అంటే ఆ యొక్క నెబుకద్నెజరు రాజుకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి దేవతగా ఉన్నది. So he is giving credit or reference
to his God. ఆయన ఆయనకున్నటువంటి ఘనత అంతా కూడా, లేకపోతే ఉన్నటువంటి పేరుని దేనికి ఇస్తున్నాడంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి దేవుడికి ఇస్తా ఉన్నాడు. He calls his Belteshazzar. ఆయన ఏం పిలుస్తా ఉన్నాడంటే బెల్తెషాజరు అని పిలుస్తా ఉన్నాడు. And he says, all the wise men he called and they could not interpret, they cannot tell the meaning. నేను అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో జ్ఞానులందరినీ కూడా పిలిచాను, అయితే వారెవరూ కూడా దీని యొక్క భావము చెప్పలేకపోయారు. So he called all the wise men. వాళ్ళందరినీ ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిచాడు. We know that in chapter 1 2 we have seen king forgotten the dream and he wanted the dream and the interpretation. They could not say that. అక్కడ మనం 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే రాజు కలగన్నాడు, కల మర్చిపోయాడు, దాని భావం కూడా చెప్పమని చెప్పాడు. But they could not do it. అయినప్పటికీ వాళ్ళు చేయలేదు ఆ పని. But in this 4th chapter he is telling the dream. This is the dream. You see the previous verses. Now King Nebuchadnezzar is explaining, this is what I dreamt. Told all the wise men. అక్కడ కళ చెప్పలేకపోయాడు, కానీ 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కళ చెప్పాడు. కళ చెప్పి దీని యొక్క భావం చెప్పండి అని అన్నాడు. But they could not do it. అయినప్పటికీ ఆ పని కూడా చేయలేదు వాళ్ళు. What we can presume or can understand from this. అయితే దీని ద్వారా మనము ఏమి అర్థం చేసుకోగలుగుతాము? One thing is that God will make all the wisdom of the world vain, useless. మీ లోకంలో Be useful. లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా వ్యర్థము అని దేవుడు ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాడు. The spiritual items should be discerned with the spiritual mind. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలు ఆత్మీయమైనటువంటి మనసుకు మాత్రమే తెలుస్తాయి. If God reveals something that the Spirit of God has to explain, reveal to us. ఏదైనా ఒక జరిగింది అంటే దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలి. And because that we cannot understand what the Lord is telling. ఆ విధంగా బయలుపడకపోతే దానికి మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాము. These wise men, they are not having the Spirit of God with them. అయితే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులకి అటువంటి దేవుని యొక్క ఆత్మ వారికి లేదు. So they cannot tell the interpretation. అందుకోసమనే దాని భావం చెప్పలేకపోయారు. Other way what we can see also, what our thoughts come. ఇంకో విధంగా మనకున్నటువంటి ఆలోచన ప్రకారం చూసినట్లయితే They may be knowing the answer. ఒకవేళ వారికి సమాధానం తెలుసు, ఒకవేళ జవాబు తెలుసు అనుకోండి, Dream is there కళ ఉంది కాబట్టి, and they know the meaning. ఒకవేళ దాని భావం వాళ్ళకి తెలుసు, And that end of that dream is something undesirable, very disastrous ending. ఎందుకంటే దానికి ఉన్నటువంటి అంతము చాలా భయంకరంగా ఉన్నటువంటి అంతంగా ఉంటా ఉంది. Like in the cinema, no, the hero dies. సినిమా ఉందనుకోండి, అందులో ఉన్నటువంటి హీరో చనిపోతాడు, Suppose. అలా అనుకోండి. So like that means అటువంటి విధంగా ఉంది ఇది. something danger is coming to the king. రాజుకి అపాయము కలిగి ఉన్నది, And they are afraid to tell the king. ఆ విధంగా రాజుకు చెప్పనందుకు వారు భయపడి ఉండొచ్చు. And if they tell, ఒకవేళ ఆ విధంగా చెప్పినట్లయితే, if they give an evil report to the king, ఆ విధంగా చెడు సమాచారము రాజుకు చెప్పినట్లయితే what king will do? రాజు ఏం చేస్తాడు? He will send him to prison. వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తాడు, పంపించేస్తాడు. You had spoke evil against me. నాకు చెడుగా మాట్లాడతావా? That is also references there in the Bible. అటువంటి రెఫరెన్స్ కూడా బైబిల్లో ఉంది దానికి You see సంబంధించినటువంటి. that 2nd Chronicles, 2వ దినవృత్తాంతాలు chapter 18. 18వ అధ్యాయము. Once again Ahab. ఇక్కడ మళ్ళీ ఆహాబే వచ్చాడు ఇక్కడ కూడా. You see 2nd Chronicles chapter 18 verse 17. 18వ అధ్యాయం 17వ వచనము. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రచురింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా. See, that is the person who's been called Micaiah. His name is the prophet. Micaiah was called before King Ahab, and they are inquiring, and that Micaiah is telling that no. ఇక్కడ Something evil he tells. King tells, did I not tell that he will tell always evil about me? ఇక్కడ యెహోషాపాతుతో ఒక ఉన్న అహాబు చెప్తా ఉన్నాడు కదా, మికయాని పిలిపించాడు. మికయాని పిలిపిస్తే మికయా ఏం చెప్తా ఉన్నాడంటే ఇది మీకు నష్టమే జరుగుతుంది అని చెప్పాడు. అంటే అప్పుడు హిజ్కియా చెప్తా ఉన్నాడు కదా, ఇగో ఈయన ఎప్పుడు కూడా నాకు చెడే చెప్తాడు కానీ మంచి చెప్పడు అని యెహోషాపాతుతో చెప్తున్నాడు, అహాబుతో చెప్తున్నాడు. What Ahab finally given judgment to that? చివరగా అహాబు ఏం జవాబిచ్చాడు? Verse 26. 26వ వచనం చూడండి. నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరలో పెట్టి క్లేశాన పానములు ఇయ్యుడు. So here you see, because he told the right thing, but that is evil in the sight of King Ahab, see the punishment, how king is giving to the
prophet. ఈ మెకయ్య చెప్పినటువంటిది సరైనటువంటిదే చెప్పాడు. అయినప్పటికీ ఆహాబు ఏం చేశాడంటే ఆ యొక్క మెకయ్యకు శిక్ష విధించాడు. You see that? So maybe they knew about this, or they are. We just take the reference from there. If you tell wrong thing about the king, they are afraid that Lord, the king will put them in the prison or will punish them. ఒకవేళ రాజుకు ఈ విధంగా చెడు సమాచారం చెప్పినట్లయితే మమ్మల్ని శిక్షిస్తాడు, లేకపోతే జైల్లో పెడతాడు, అటువంటి విధంగా వారు భయపడి ఉండొచ్చు ఈ యొక్క మనకు ఉన్నటువంటి రిఫరెన్స్ ప్రకారంగా. And king calls Daniel and tells, "Oh Daniel, I am sure that you can interpret it." He said. అందుకని రాజు దానియేలుని పిలిచి చెప్తా ఉన్నాడు కదా, దీని భావము నీవు తప్పక చెప్పగలవు. Because he is assured that in chapter 2 that King Nebuchadnezzar, when he had dream, Daniel is the only person who could tell the dream and also the interpretation. దాని రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలే దాని కళను చెప్పాడు, కళ యొక్క భావం కూడా చెప్పగలిగిన వాడు. And he is referring against to the his gods, and he says that, "O Belteshazzar, declare the interpretation thereof. For as much all the wise men of the kingdom are not able to make known unto me the interpretation, but thou art able is for the spirit of the holy gods in thee." బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియో దాని భావం నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు వంటిని. Here king is not telling the spirit of the most holy God, most high God is there. He does not say that. The spirit of the holy gods, it is in plural, it is written. That means all Babylonian gods he is referring to. ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు అని చెప్తా లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి దేవతలను ఉద్దేశించి నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది అని బహువచనం వాడుతూ ఉన్నాడు. He does not know about the Trinity of our God, God the Father, God the Son, God the Holy Spirit. He does not know. అయితే రాజుకి దేవుడు తండ్రి అని దేవుడు, కుమారుడు యేసుకి అలాగే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నటువంటి విషయము ఆ యొక్క రాజుకు తెలియదు. He knows that the most holy or most high God is there, he knows. ఆయనకి తెలిసినటువంటిది ఏంటంటే అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్న దేవుడు అని తెలుసు ఆయనకి. But that same God is in the three forms. He does not know that mystery. అయితే మూడు విధాలుగా ఆ యొక్క దేవుడు ఉన్నాడు అనేటువంటి రహస్యం ఆయనకి తెలియదు. But that's why here he refers to his gods. You are having the spirits of the holy God. అందుకని ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయనకు ఉన్నటువంటి దేవుళ్ళే ఈయనకు అటువంటి ఆత్మనిచ్చాడు అనేటువంటి విధంగా చెప్తా ఉన్నాడు. So he is taking the reference of his God, and depending on that his gods and his gods, that whatever the divination or wisdom, and Daniel is going to tell the interpretation. That's what king is expecting. అటువంటి విధంగా ఆ పరిశుద్ధ దేవతల ఆత్మ ఆయన ఉన్నది కాబట్టి ఈయన చెప్పగలడు అనేటువంటి ఉద్దేశము రాజు కలిగి ఉంటా ఉన్నాడు. And in verse 19, we go to verse 19. 19వ వచనంకి వెళ్ళినట్లయితే, Then Daniel, whose name was Belteshazzar, was astonished for 1 hour, and his thoughts troubled him. The king spake and said, Belteshazzar, let not the dream or the interpretation thereof trouble thee. Belteshazzar answered and said, My lord, the dream be to them that hate thee, and the interpretation thereof to thine enemies. Verse 19. 19వ వచనం, అందుకు బెల్తెషాజరు దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం నుండి మనసునందు కలవరపడగా రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమని ద్వేషించి వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. Because this chapter is being given to Nebuchadnezzar, and he is narrating, and maybe a scribe is writing whatever king is telling, he is writing that. ఇది ఈ యొక్క అధ్యాయము మా నెబుకద్నెజరు రాశాడు అని మనం చెప్పుకున్నాము. ఆయన చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ఎవరైనా సరే ఆ యొక్క దాన్ని రాసి ఉండొచ్చు. So that's why it's written here, then Daniel. Now the Daniel name comes first. అందుకని ఇక్కడ దానియేలు పేరు వస్తా ఉంది. And who is called Belteshazzar, it is secondary. The reference is gone to second place, not first place. మా బెల్తెషాజరు అన్న స్థానము ఆ యొక్క పేరు రెండవ స్థానంలో ఉంటా ఉంది. So here after hearing the dream, because king is telling the dream to him,
he was astonished or he was stunned. He was shocked. That's why it's called astonished. That is an old English term. In New English, it's astonished or stunned. That is the meaning. తెలుగులో అతి విస్మయమునుంది అని చెప్పబడతా ఉంది. That means he was shocked. చాలా షాక్ గురైనటువంటి వాడుగా ఉన్నాడు. When you see that King Daniel, when he heard that dream, Nebuchadnezzar told, he is speechless, he is stunned, he is not telling anything. ఏమీ మాట్లాడినటువంటి వాడుగా మౌనంగా ఉండిపోయాడు. There it is written, he was there for 1 hour, he was silent. ఇక్కడ రాయబడి ఉంది కదా, 1 గంట సేపు అతి విస్మయం ఉంది, మనసు నుండి కలవరపడగా. So if that is written in Syriac language, in the Babylonian language 1 hour is equal to a brief moment, not for a long time. అంటే బాబులోన్ లాంగ్వేజ్ భాష ప్రకారం చెప్పాలంటే గంట అంటే ఎక్కువసేపు కాదు, కానీ కొంతసేపు ఆయన ఆ విధంగా ఉండిపోయాడు. And also we know that we cannot in front of the king 1 hour simply standing. No, we cannot do that. మనం 1 గంట సేపు అలాగా మౌనంగా ఉండి అలా ఉండిపోలేము, చేయలేము ఆ విధంగా. Not to be correct. అది correct. I told the dream and you are simply standing like that 1 hour. That is not correct. కళ చెప్పిన తర్వాత ఆ భావం చెప్పడానికి 1 గంట సేపు ఆయన దగ్గర ఏం మాట్లాడకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు అది. So the basic meaning is, for some time, a brief moment, he was astonished, shocked, overwhelmed, terrified by the dream's meaning. ఆ యొక్క కళ భావము ఆయనకి తెలిసిన తర్వాత ఆయన అతి విస్మయం నుండి మనసు నుండి కలవరపడి కొంతసేపు ఆ విధంగా ఉండిపోయాడు అలాగా. For example, when someone we love very much, they have died, we go to their house to console them, words will not come. మనకి బాగా మనం ప్రేమించేటువంటి వారు ఎవరైనా చనిపోయి ఉంటే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి విధంగా కూడా మాటలతో రావు. In English they say, I found a lump in my throat. They say that in English. ఇంగ్లీష్లో చెప్తారు లంప్ ఇన్ మై థ్రోట్ అని That చెప్పి. means words will not come out. I have choked. I am not able to console him with the words. Only like that we show our heart. ఆదరించినందుకు ఎటువంటి మాటలు కూడా నా నోటి నుంచి రావట్లేదు అని అవి స్తంభించిపోయినాయి అని అటువంటి విధంగా మనం చెప్తాము. Because of the grief. ఎందుకంటే అటువంటి దుఃఖంతో ఉంటాం మనం. So Daniel is very much grieved because of the dream, and he is astonished. Whatever means, he is speechless, silent before the king. ఆ విధంగా కళ్ళను చెప్పాక దాని యొక్క భావం ఆయనకి తెలియవచ్చాక ఆయన ఆ విధంగా విస్మయం ఉంది, కొంతసేపు అలాగా మౌనంగా ఉండిపోయాడు మాట్లాడకుండా. For this also we have a reference in the Bible. ఈ దీనికి సంబంధించి కూడా బైబిల్లో ఒక రిఫరెన్స్ ఉంది. We know that Samuel was very small. He was in the temple. God spoke to him. మనం తెలిసిన విధంగా శామ్యూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. And what he told the judgment of the house of Eli. అయితే ఏం మాట్లాడాడంటే దేవుడు ఏలీ యొక్క కుటుంబానికి తీర్పు ఇవ్వడానికి మాట్లాడాడు. It is not a favorable, very good result. ఏదో మంచి వర్తమానం కాదు అది. Samuel was afraid to tell to Eli. అయితే శామ్యూయేలు ఆ యొక్క విషయం ఏలీకి చెప్పడానికి ఎంతో భయపడ్డాడు. You see that 1 Samuel. మొదటి శామ్యూయేలు Chapter 3 verse 15. 3:15. 1 Samuel chapter 3 verse 15. మొదటి శామ్యూయేలు 3. సమయంలో ఉదయం వరకు పడుకొని లేచి యెహోవా మందిరం తలుపులను తీసుకుని కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పకపోలేదు. See here the reference, because he was maybe he is a small Daniel, but yet he is afraid to tell Eli. It's not favorable. Good result, good words. It is Eli, you are all going to die. That's what it means, that word, God's word. దేవుని మాట ఎలాగ ఉంది అంటే ఏలీ కుటుంబీకులు అందరూ చనిపోతారు అన్న విషయాన్ని ఆ సమూయేలుకు తెలియజేశాక ఆయన ఎంతో చిన్నవాడు అయినప్పటికీ కూడా ఏలీకి ఆ విషయం చెప్పడానికి ఎంతో భయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. Here Daniel also, after hearing the interpretation, he was shocked, and because the results are not favorable, and he was stunned, grieved. How to tell the king is ఇక్కడ కూడా దానియేలు అదే విషయం అదే విధంగా ఉన్నాడు. ఇటువంటి చెడు వార్తను నేను రాజుకు ఏ విధంగా చెప్పగలను, చెప్తే ఏ విధంగా జరుగుతుంది అనే విధంగా ఆయన మనసులో కలవరపడేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనే ఆలోచించుకుంటూ ఉండొచ్చు. Scholars say that he is almost 30 years he served in the kingdom of Babylon. They say that almost 30 years he served there. రమారమ్మే 30 సంవత్సరాలు యొక్క నెబుకద్నెజర్ దగ్గర ఆయన సేవ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. And this dream has come the end of the reign of King Nebuchadnezzar. They say that నెబుకద్నెజరు ఏలేటువంటి చివరి కాలంలో ఈ యొక్క కళ వచ్చింది అనేటువంటి విధంగా చెప్తారు చాలా మంది. Daniel must have thought, all these years the king took care of me very well. He has kept me high position.
given me everything. దానియేలు ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, రాజు నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు, నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాడు, నా పట్ల ఎంతో జాగ్రత్త కలిగిన వాడుగా ఉన్నాడు అని అనుకుని ఉన్నాడు. And how can he tell this bad news to the king? ఈ యొక్క చెడు వర్తమానాన్ని ఇటువంటి రాజుకు నేను ఏ విధంగా చెప్తాను? That thought might have gone behind in his mind. How I can tell the king? He is silent there. ఆ విధంగా అటువంటి ఆలోచన ఆయన హృదయంలో వచ్చి ఉండొచ్చు, అందుకోసమని ఆయన మౌనంగా ఉన్నాడు. And also he knows, Daniel knows about the prophet Jeremiah. అదే అంతేకాకుండా ఆయనకు దానియేలుకు జెర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గురించి తెలుసు. See, when the people carry to the other nation, Babylon, where you are captivity, you pray for that nation, pray for that king, so that it will be well, it will be good for the Jeremiah told that. జెర్మియా ఈ విధంగా చెప్పాడు, మీరు చెరగా పట్టుకుబడినటువంటి దేశం కోసము అలాగే మీరు ఆ యొక్క విడుదల కోసం ప్రార్థించండి అని చెప్పాడు. Jeremiah 29 verse 7. ఇర్మియా 29:7. 29:7 Jeremiah. 29:7. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ఎక్కువగానో ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. So here Daniel is a captivity in Babylon, and this thing is happening to Babylonian king. Definitely he is troubled in his heart. ఈయన దానియేలు ఆ యొక్క బబులోనుకు బందీగా చెరగొనిపోయాడు. అంతేకాకుండా బబులోను రాజు దగ్గర ఈయన అంటా ఉన్నాడు. ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఈ యొక్క హృదయంలో ఇవన్నీ కూడా వానికి తలంపుగా వస్తూ ఉన్నాయి. Maybe Daniel is praying for Nebuchadnezzar and for the Babylon people, according to Daniel, Jeremiah 29:7. ఇర్మియా 29:7 చెప్పినటువంటి విధంగా దానియేలు నెబుకద్నెజరు కోసం అక్కడ ఉన్నటువంటి దేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. And he is worried about the safety of the king and his government. అంతేకాకుండా దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే రాజు యొక్క క్షేమం కోరినటువంటి వాడుగాను ఆయన యొక్క ప్రభుత్వం కూడా పరిపాలన మంచిగా జరగాలనే ఉద్దేశం కల్లా కలిగి ఉంటా ఉన్నాడు. We have seen in chapter 2 Daniel, the next kingdom is Persia, isn't it? మన దానియేలు 2వ అధ్యాయంలో చూసినట్లయితే తర్వాత వచ్చేటువంటి రాజ్యము పారసీకుల రాజ్యం అది. So if the Persians they come to know that for King Nebuchadnezzar some evil has happened, immediately they will come and attack and take over the nation. ఒకవేళ ఇదే విధంగా జరిగి నెబుకద్నెజరు రాజుకి ఏమన్నా చెడు జరిగితే వెంటనే పారసీక దేశపు వాళ్ళు వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని పట్టుకుంటారు. Where Daniel is concerned about the safety of the king and for his government, it should be safe. If the country is safe, we are safe. ఆ యొక్క దేశం యొక్క క్షేమం కోరుకుతూ ఉన్నాడు. అంతేకాకుండా రాజు యొక్క క్షేమం కూడా దానియేలు కోరుతూ ఉన్నాడు. So when I was working in Chennai, సోదరుడు చెన్నైలో పనిచేస్తూ ఉన్నప్పుడు and I was working in institute, a lot of students were there. అక్కడ పనిచేస్తున్నప్పుడు అనేక మంది స్టూడెంట్స్ కూడా ఉండేవారు. All are international students. వాళ్ళందరూ కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారు. So one of the student is from Palestine. ఫిలిస్తీన్ దేశం నుంచి వచ్చినటువంటి వాడు. At that time I was not knowing much Bible, Palestine, Israel. I was not knowing. ఆ సమయంలో యొక్క బైబిల్ గురించి అంత ఎక్కువగా తెలియదు. And I asked him, how you like Chennai? Is good. Like that I asked. ఏ విధంగా నువ్వు చెన్నైకి వచ్చావు, ఎందుకని ఎలాగుంది చెన్నై అని అడిగాడు. I said, I am very peaceful. చాలా సమాధానంగా ఉంది ఇక్కడ అని చెప్పాడు. How you say that? ఏ విధంగా చెప్తున్నావు అలాగని? Because in my country I cannot sleep one day also very peacefully. Anytime gunshots and jets flying over that, we cannot sleep. He told that time only. ఒక్కరోజు మంచిగా ఉన్నట్లయితే రెండో రోజు ఇంకా వెంటనే బుల్లెట్లు వస్తూ ఉంటాయి, ఎటువంటి విధంగా కూడా ప్రశాంతంగా పడుకోలేమని చెప్పాడు. There is no peace. అక్కడ ఎటువంటి సమాధానం లేదు. I remember when I was preparing notes, I remember that instant what that Palestinian told me. అప్పుడు కూడా